అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మార్పు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. అది విశాఖ మహానగరంలో ప్రశాంతంగా ఉండే ఒక అందమైన కాలనీ. అక్కడ వరుసగా ఉన్న ఇళ్లలో ఒక ఇల్లు మాత్రం ఎప్పుడూ కాస్త ప్రత్యేకంగానే కనిపించేది. ఉదయం తలుపులు తెరిచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఆ ఇంట్లో ఏదో ఒక మాట వినిపిస్తూనే ఉండేది. అది నవ్వుల శబ్దం కాదు, అత్తాకోడళ్ల వాదన. ఆ ఇంట్లో ఉండేవారు రాఘవరావు, ఆయన భార్య సీతమ్మ. వారికి ఒక కొడుకు అరవింద్. అరవింద్ భార్య కావ్య. వారికిద్దరు పిల్లలు. ఇంట్లో పెద్ద సమస్య ఏంటంటే సీతమ్మకు కావ్యకు ఏ విషయంలోనూ ఒకే అభిప్రాయం ఉండేది కాదు. ఉదయం వంటగదిలో, కావ్య, ఈరోజు కూర ఇలా కాకుండా కొంచెం మసాలా వేసి చేస్తే బావుంటుంది అనేది. కావ్య వెంటనే, అత్తయ్య, పిల్లలకు అంత మసాలా ఇష్టం ఉండదు, పులుసు పెడితే బావుంటుంది. అదేం పులుసు? రోజు పులుసేనా? మరి మీరు చెప్పినట్టు కూర చేస్తే పిల్లలు తినరు. నేను ఇన్ని సంవత్సరాలు వంట చేసిందాన్ని, నాకంటే నీకే ఎక్కువ తెలుసా? కావ్య కూడా తగ్గేది కాదు. నా పిల్లలకు ఏది నచ్చుతుందో నాకు తెలుసు అత్తయ్య అనేది. అంతే. వంటగదిలో మొదలైన చిన్న మాటల యుద్ధం హాల్లోకి చేరేది. ఇలా రోజు వంట విషయంలో ఏదో గొడవ. ఇంకో రోజు కావ్య కొత్త డ్రెస్సు కొనుక్కొచ్చింది. సీతమ్మది చూసి, ఈ రంగు నీకంతగా బాగోదమ్మాయి, అయినా నీకెందుకమ్మా డ్రెస్సులు, చక్కగా చీరలు కొనుక్కోక ఎప్పుడు ఆ డబ్బా డ్రెస్సులు వేసుకోవటం, ఇంట్లో తిరగటం, ఏమందంగా ఉండి చేస్తాయవి? అదే చీర కట్టుకుంటే ఎంత బావుంటుంది అంటూ మొదలుపెట్టేది. కావ్య వెంటనే, ఇదే ఇప్పుడు ట్రెండ్ అత్తయ్య, ఎప్పుడు అలా ముసలి వాళ్ళలాగా చీరలు కట్టుకొని తిరగమంటారు. అలా చీరలు కట్టుకొని తిరుగుతుంటుంటే నా వయసు వాళ్ళు కూడా నన్ను ఆంటీ అని పిలుస్తున్నారు. అదే డ్రెస్ వేసుకున్నామనుకోండి, మన అసలైన వయసు తెలుస్తుంది, ఎవరూ ఆంటీ అని పిలవరు. ఇప్పుడు కాలం మారింది. అయినా నేనేం బట్టలు వేసుకోవాలో అది కూడా మీరే చెప్తారా ఏంటి అంటూ ముఖం చిట్లించింది కావ్య. సీతమ్మ కూడా, నేనేది చెప్పినా తప్పే, నువ్వు నా మాట వినవు కదా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయేది. రోజూ ఆ అత్తాకోడళ్ల గొడవలు చూస్తూ రాఘవరావు మాత్రం నిశ్శబ్దంగా బయటకు వెళ్ళిపోయేవాడు. అరవింద్ కావాలనే ఆఫీస్ నుంచి ఇంటికి రావటానికి ఆలస్యం చేసేవాడు. ఒకరోజు అరవింద్ వచ్చేసరికి రాఘవరావు ఇంటి బయట కూర్చొని తల పట్టుకున్నాడు. అరవింద్ దగ్గరికొచ్చాడు. ఏమైంది నాన్న, ఇక్కడ కూర్చున్నారు అని అడిగాడు. ఏమీ లేదులేరా. మళ్ళీ అమ్మా కావ్య గొడవ పడుతున్నారా? రాఘవరావు నిట్టూర్చాడు. కొత్తే ఉంది, రోజూ అదే కథ కదా అన్నాడు ఆయన. నేనిద్దరికీ చెబుతానులే నాన్న. ఎన్నిసార్లు చెబుతావురా? మీ అమ్మ తన మాటే సరైంది అంటుంది, కావ్య తన మాటే నెగ్గాలి అనుకుంటూ ఉంటుంది. అరవింద్ బాధగా అన్నాడు. ఇంట్లో ఉండాలంటే నాకు కూడా తలనొప్పిగా ఉంది నాన్న. రాఘవరావు అతని వైపు చూశాడు. ఇద్దరూ మంచివాళ్లే, కాని ఎందుకిలా ప్రవర్తిస్తున్నారో అర్థం కావటం లేదు అని అనుకుంటూ తండ్రి పక్కనే చితికిలబడ్డాడు అరవింద్. అలా రాన్రాను ఆ గొడవల ప్రభావం పిల్లల మీద కూడా పడింది. ఇంట్లో పెద్దవాళ్లు ఒకరితో ఒకరు ఎలా మాట్లాడుకుంటున్నారో అదే విధానం పిల్లలకు అలవాటవుతుంది. ఒకరోజు ఇద్దరు పిల్లలు చిన్న విషయానికి గొడవ పడ్డారు. నాదే సరైంది, లేదు నాదే సరైంది. చివరికి ఒకరు మరొకరిని తోసేశారు. అదే సమయంలో అక్కడికొచ్చిన అరవింద్ కోపంగా, ఏరా, ఎందుకలా కొట్టుకుంటున్నారు? సరిగా ఆడుకోలేరా? పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే తోలు తీస్తాను అని కళ్ళెర్రజేశాడు. పిల్లాడు అమాయకంగా అన్నాడు, నాన్నా, నాన్నమ్మ అమ్మ కూడా రోజు ఇలానే మాట్లాడుకుంటారు కదా, మరి వాళ్ళనెందుకు ఏమీ అనరు? ఆ మాటకు అరవింద్ నిశ్శబ్దమయ్యాడు. పిల్లలు మన మాటలు మాత్రమే వినరు, మన ప్రవర్తనను కూడా నేర్చుకుంటూ ఉంటారు. ఇక ఎవరికి ఏం చెప్పాలో తెలియక బయటకు వెళ్ళిపోయాడు అరవింద్. కొన్ని రోజులకి తమ పక్కింట్లో ఒక కొత్త కుటుంబం వచ్చింది. ఆ ఇల్లు చాలా పెద్దది. అందులో తల్లి, తండ్రి, వయసు సుమారు 60 సంవత్సరాలుంటాయి. వారికి 2 కొడుకులు, 2 కోడళ్ళు, 3 మనవళ్ళు.
అంటే ఒక పెద్ద ఉమ్మడి కుటుంబం. కాని ఆశ్చర్యం ఏంటంటే అంతమంది కలిసి ఉన్నా అక్కడ ఎప్పుడూ ప్రశాంతతే కనిపించేది. ఉదయం అందరూ తమ తమ పనుల్లో బిజీగా ఉంటారు. కొడుకులు కోడళ్ళు ఆఫీస్కెళ్ళాలి, పిల్లలు స్కూల్కి, అందరూ పరుగులు పెడుతూనే ఉంటారు. కాని రాత్రి మాత్రం ఆ ఇంటి తలుపులు మూసుకునే ముందు అందరూ ఒకే చోట చేరేవారు. ఒక సాయంత్రం సీతమ్మ కిటికీ దగ్గర నిలబడి ఆ ఇంటి వైపు చూస్తోంది. అక్కడి నుంచి నవ్వులు వినిపిస్తున్నాయి. ఏమిటో అంతమంది ఉంటారా ఇంట్లో, అయినా ఎప్పుడూ నవ్వులే. కావ్య కూడా కిటికీ దగ్గరకు వచ్చింది. అవునత్తయ్య, మన ఇంట్లో ఉన్నది ఇద్దరమే అయినా గొడవే. సీతమ్మ ఆమె వైపు చూసింది. కావ్య కూడా ఏమీ మాట్లాడలేదు. అది మొదటిసారి ఇద్దరూ ఒకే విషయాన్ని ఒకే విధంగా ఆలోచించిన సందర్భం. కొన్ని రోజుల తర్వాత ఆ కొత్త ఇంటి అత్తగారితో సీతమ్మకు పరిచయం ఏర్పడింది. ఆమె పేరు జానకమ్మ. ఒకరోజు సీతమ్మ అడిగింది, జానకమ్మ, మీ ఇంట్లో ఇంతమంది ఉన్నారు, ఎప్పుడు ఇంత సంతోషంగా ఎలా ఉంటారు? జానకమ్మ నవ్వింది. అందరూ ఒకేలా ఆలోచిస్తే కాదు సీత, ఒకరి ఆలోచనను మరొకరు గౌరవిస్తే సంతోషంగా ఉండొచ్చు. సీతమ్మ ఆశ్చర్యంగా చూసింది. అంటే? జానకమ్మ మెల్లగా చెప్పింది. నా కోడళ్ళు నాకు నచ్చని నిర్ణయం తీసుకున్నా ముందు అది ఎందుకు తీసుకున్నారో అడుగుతాను. నా మాట వాళ్లకు నచ్చకపోయినా వారు చెప్పేది ముందుగా వింటాను. సీతమ్మ నిశ్శబ్దంగా వింటోంది. మా ఇంట్లో కోడళ్ళు ఉద్యోగాలు చేస్తారు. ఇంట్లో ప్రతి పనిని వాళ్లే చెయ్యాలని నేనెప్పుడూ అనుకోను. మరైతే మీ ఇంటి వ్యవహారం ఎలా నడుస్తుంది? ఏముంది, అందరం కలిసి నడిపిస్తాము. జానకమ్మ చిరునవ్వుతో కొనసాగించింది. నాకు నా కోడళ్ళు గౌరవం ఇస్తారు. నేను వాళ్లకు ప్రేమనిస్తాను. నా కొడుకులు ఇద్దరినీ సమానంగా చూస్తాను. అంతే, మా ఇంట్లో శాంతి ఉంటుంది. ఆ మాటలు సీతమ్మ మనసులో బలంగా నిలిచిపోయాయి. ఒకరోజు సీతమ్మ పక్కింటి జానకితో సరదాగా కాసేపు కబుర్లు చెబుదామని వారింటికి వెళ్ళింది. అక్కడ కనిపించిన దృశ్యం ఆమె మనసును ఒక్కసారిగా కదిలించింది. జానకమ్మ తన ఇద్దరు కోడళ్లకు ప్రేమగా కొసరి కొసరి వడ్డిస్తూ వాళ్లకిష్టమైన పిండి వంటలు ప్రత్యేకంగా చేసి పెడుతోంది. ఇది నీకిష్టం కదమ్మా, ఇంకొంచెం తిను అంటూ ఆప్యాయంగా తినిపిస్తోంది. అంతేకాదు, ఆ ఇద్దరు కోడళ్లకు తెలియకుండా వాళ్లకిష్టమైన రంగుల్లో అందమైన చీరలు కొనుక్కొచ్చి ఒక చిన్న సర్ప్రైజ్ చేసింది. చీరలు చూసిన కోడళ్ళిద్దరూ చిన్నపిల్లల్లా ఆనందపడిపోయారు. అత్తయ్య, నా ఫేవరెట్ కలర్ మీకింకా గుర్తుందా అని ఒక కోడలు ఆశ్చర్యంగా అడిగితే, నా కోడళ్ల టేస్టు నాకు తెలియకపోతే ఇంకెవరికి తెలుస్తుంది అని ఆ అత్తగారు ప్రేమగా నవ్వింది. ఆ మాటలు విన్న సీతమ్మ మనసులో ఏదో కదిలింది. నేను నా కోడలికి ఎప్పుడైనా ఇలా సర్ప్రైజ్ ఇచ్చానా? ఆమెకసలు ఏమిష్టమో కూడా నాకు తెలుసా అంటూ తనను తాను ప్రశ్నించుకుంది. ఆ క్షణంలోనే ఆమెకు అర్థమైంది, కోడలు తన ఇంటికొచ్చిన అమ్మాయి మాత్రమే కాదు, తనకంటూ ఇష్టాలు, ఆశలు, చిన్న చిన్న సంతోషాలు ఉన్న ఒక మనిషి. అప్పటి వరకు కావ్య తనకు నచ్చినట్టు ఉండాలని కోరుకున్న సీతమ్మ ఇక నుంచి కావ్యకు కూడా నచ్చినట్టు ఉండేలా తాను కూడా కొంచెం మారాలని నిర్ణయించుకుంది. మరుసటి రోజు జానకమ్మ కోడళ్లు కూడా సీతమ్మను కలిశారు. సీతమ్మ ఆశ్చర్యంగా అడిగింది, మీ అత్తగారు మిమ్మల్ని చాలా గౌరవంగా చూస్తారంట కదా? పెద్ద కోడలు నవ్వింది. అత్తయ్య మమ్మల్ని కోడళ్లగా కాకుండా కూతుళ్ళలా చూసుకుంటారు. చిన్న కోడలు వెంటనే అంది, మేము కూడా ఆవిడ్ని కేవలం అత్తగారుగా చూడము, మా కుటుంబానికి పెద్దగా గౌరవిస్తాము. మరి మీకెప్పుడు అభిప్రాయ భేదాలు రావా? పెద్ద కోడలు నవ్వింది. ఎందుకు రావండి, వస్తాయి. కాని మేము వాదించుకోము, మాట్లాడుకుంటాము. ఆ ఒక్క వాక్యం సీతమ్మను లోపల నుంచి కదిలించింది. ఆ రాత్రి ఇంటికొచ్చిన సీతమ్మ కావ్య వంటగదిలో ఉండటం చూసింది. కొద్దిసేపు కావ్యనే చూస్తూ నిలబడింది. తర్వాత మెల్లగా అంది, కావ్య, ఈరోజు ఏ కూర చేయాలనుకుంటున్నావో నువ్వే నిర్ణయించు. కావ్య ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసింది. ఏమైందత్తయ్యా? సీతమ్మ చిన్నగా నవ్వింది. ఏమీ లేదు, నీకేదిష్టమో అదే చెయ్యి. కావ్యకు అది చిన్న మాట కాదు.
ఎన్నో రోజుల తర్వాత అత్తగారి మాటల్లో పోటీ కనిపించలేదు, ప్రేమ కనిపించింది. ఆ రోజు సీతమ్మ మాట విన్న కావ్యకు కొంత ఆశ్చర్యంగానే అనిపించింది. మీకు ఏ కూర నచ్చుతుందో చెప్పండి అత్తయ్య, నేనదే చేస్తాను అంది. సీతమ్మ కాసేపు ఆలోచించి, నీకు ఏది చేయాలనిపిస్తే అదే చెయ్యమ్మా అంది. కావ్య ముఖంలో చిన్న చిరునవ్వు. ఇది చాలా చిన్న మార్పే, కాని ఆ ఇంట్లో మాత్రం అది చాలా పెద్ద విషయం. మరుసటి రోజు ఉదయం కావ్య పిల్లలను స్కూల్కి సిద్ధం చేస్తోంది. సీతమ్మ వచ్చి చూసింది. పిల్లల టిఫిన్ బాక్సులు సిద్ధమయ్యాయా అని అడిగింది. అవుతున్నాయి అత్తయ్య. సీతమ్మ ఏదో చెప్పబోయి ఆగిపోయింది. ఎప్పటిలా ఇలా చెయ్యాలి, అలా చెయ్యాలి అని చెప్పాలి అనిపించింది. కాని జానకమ్మ చెప్పిన మాట గుర్తొచ్చింది. ముందు వాళ్ళు ఎందుకలా చేస్తున్నారో అడుగు. సీతమ్మ మెల్లగా అడిగింది. పిల్లలకు ఈరోజు ఏం పెడుతున్నావు బాక్సులో? వెజిటబుల్ రైస్ పెడుతున్నాను, వాళ్ళకి నచ్చుతుందత్తయ్య. అలానా, సరే అయితే. కావ్య ఆశ్చర్యంగా చూసింది. తన అత్తగారు మొదటిసారి తన నిర్ణయాన్ని తప్పు పట్టకుండా అంగీకరించారు. ఆ మరుసటి రోజు కావ్య తాను కొత్తగా పెట్టిన ఆవకాయ పచ్చడి ఇద్దామని పక్కింటికి వెళ్ళింది. ఆమెకక్కడ మరో దృశ్యం కనిపించింది. ఆ ఇంటి ఇద్దరు కోడళ్ళు రహస్యంగా ఏదో మాట్లాడుకుంటున్నారు. అత్తయ్యకి ఈసారి పుట్టినరోజుకేమివ్వాలి? ఆమెకెప్పటినుంచో కాశీ రామేశ్వరం వెళ్లాలని ఉంది కదా, మనమందరం కలిసి టికెట్లు బుక్ చేద్దాం. మనకు ఫ్యామిలీ ట్రిప్లా కూడా ఉంటుంది. అలానే ట్రిప్ కోసం అత్తయ్యకి మావయ్యకి మంచి బట్టలు కొనడానికి షాపింగ్ కూడా చేద్దాం అని ఆనందంగా ప్లాన్ చేసుకుంటున్నారు. అది విన్న కావ్య ఒక్కసారిగా నిశ్చేష్టురాలైంది. అత్తయ్య గారికి అసలు ఏమిష్టమో నాకు తెలుసా? ఆ ప్రశ్న ఆమె మనసును తాకింది. తన అత్తగారు ఏమిష్టపడతారు? తీర్థయాత్రలకి వెళ్లాలని ఎప్పుడైనా అనుకున్నారా? చిన్నప్పటినుంచి ఆమెకిష్టమైన వంటకం ఏమిటి? ఇవేవీ తాను తెలుసుకోవడానికి ప్రయత్నించలేదని కావ్యకు అర్థమైంది. ఆమె మనసులో బాధ కలిగింది. అత్తగారు నన్ను అర్థం చేసుకోవాలని నేను కోరుకున్నాను, కాని నేను మాత్రం ఆమెను ఎంతవరకు అర్థం చేసుకున్నాను? ఆ రోజు నుంచి సీతమ్మ, కావ్య ఇద్దరూ ఒకరి గురించి మరొకరు తెలుసుకోవడానికి ప్రయత్నించారు. సీతమ్మ కావ్యకిష్టమైన వంటకాలు గుర్తుపెట్టుకుంది. కావ్య సీతమ్మకు నచ్చే చిన్న చిన్న విషయాలను గమనించటం మొదలుపెట్టింది. కొన్ని రోజులు ఇలానే గడిచాయి. ఇద్దరూ గొడవ పడకుండా ఉండటానికి ప్రత్యేకంగా ప్రయత్నించటం లేదు. కేవలం ఒకరి మాట మరొకరు పూర్తిగా వినటం మొదలుపెట్టారు. ఒకరోజు సీతమ్మకు కొత్త చీర కొనాలి అనిపించింది. కావ్యతో కలిసి షాపింగ్కి వెళ్ళింది. ఈ రంగు ఎలా ఉంది? కావ్య చీరను చూసి, మీకు చాలా బాగుంటుందత్తయ్య. నిజంగానేనా? అవును, మీకు నచ్చితే తీసుకోండి. సీతమ్మ చీరను తీసుకుంది. తర్వాత కావ్య వైపు తిరిగి, నీకు కూడా ఒకటి తీసుకో అంది. నాకొద్దులేండి అత్తయ్య. ఎందుకు? మీరు తీసుకున్నారుగా, చాలు, నేను వచ్చే నెల తీసుకుంటానులేండి. సీతమ్మ చిరునవ్వుతో, నువ్వు నా కోడలివి, డబ్బు గురించేమీ ఆలోచించుకు, నా దగ్గర ఉందిలే, నీకు నచ్చిన చీర తీసుకో అంది. కావ్య కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఇంట్లో గొడవలు తగ్గిపోవటంతో అరవింద్కు ఏదో వింతగా అనిపించింది. ఒకరోజు ఆఫీస్ నుంచి వచ్చి తండ్రిని అడిగాడు. నాన్నా, ఏం జరుగుతుంది మన ఇంట్లో అని. రాఘవరావు నవ్వాడు. ఏరా, ఎందుకలా అడుగుతున్నావు? అమ్మా కావ్య ఇద్దరు గొడవ పట్టం లేదు. అదిప్పుడు సమస్య? సమస్య కాదు, కాని నాకు అలవాటు అయిపోయింది కదా. రాఘవరావు నవ్వుతూ, మనిషి చెడు అలవాటుకు కూడా అలవాటు పడతాడు, అది పోయినా వింతగానే అనిపిస్తుంది అని అన్నాడు. అరవింద్ తలూపాడు. అయితే అదే మార్పు పిల్లల్లో కనిపించడం కూడా మొదలైంది. ఒకరోజు పిల్లలు ఆడుకుంటూ చిన్న విషయానికి గొడవ పడ్డారు. పెద్దవాడు నాదే సరైంది అన్నాడు. చిన్నవాడు లేదు లేదు, నాదే కరెక్టు అంటున్నాడు. అప్పుడే సీతమ్మ వాళ్ల దగ్గరకు వెళ్ళింది. ఏమైందిరా? పిల్లలిద్దరూ తమ తమ మాట చెప్పారు. సీతమ్మ ఎవరివైపు నిలబడలేదు. ఇద్దరూ ఒకరి మాట ఒకరు విన్నారా? పిల్లలు మౌనం. ముందు ఒకడు చెప్పాలి, ఇంకొకడు మధ్యలో మాట్లాడకూడదు, తర్వాత రెండో వాడు చెప్పాలి.
కావ్య దూరంగా నిలబడి ఆ దృశ్యాన్ని చూస్తోంది. ఆమెకు ఒక్కసారిగా అర్థమైంది, ఇంట్లో పెద్దవాళ్లు మారితే పిల్లల ప్రవర్తన కూడా మారుతుంది అని. ఇక సీతమ్మ, కావ్య తరచూ జానకమ్మ ఇంటికి వెళ్లేవారు. అక్కడ వారి జీవన విధానం వాళ్లను మరింత ఆకట్టుకుంది. ఒకరోజు సాయంత్రం జానకమ్మ ఇంట్లో అందరూ కలిసి భోజనం చేస్తున్నారు. ఇద్దరు కొడుకులు ఆఫీస్ విషయాలు చెబుతున్నారు. కోడళ్లు తమ రోజు ఎలా గడిచిందో చెబుతున్నారు. పిల్లలు స్కూల్లో జరిగిన సరదా విషయాలు చెబుతున్నారు. జానకమ్మ అందరి మాటలు వింటోంది. టీవీలు కాని ఫోన్లు కాని చూడటం లేదు ఎవ్వరూ. అప్పుడే ఏదో పనిమీద వారింటికొచ్చి అదంతా చూస్తున్న కావ్య ఆశ్చర్యంగా అడిగింది, మీ ఇంట్లో అందరూ ఇంతసేపు ఫోన్లు చూడకుండా ఎలా ఉంటారు అని. జానకమ్మ నవ్వింది. మా ఇంట్లో ఒక చిన్న నియమం ఉంది. ఏంటది? రాత్రి భోజనం చేసేటప్పుడు 2 గంటల పాటు ఫోన్లు టీవీలు పక్కన పెట్టాలి. రోజంతా అందరూ తమ తమ పనుల్లో ఉంటారు. కనీసం రాత్రి 2 గంటలు మాత్రం కుటుంబంతో సరదాగా గడపాలి. జానకమ్మ కోడలంది. అత్తయ్య, ఆ 2 గంటలే మన ఇంట్లో అందరికీ ఇష్టమైన సమయం అని. కావ్య ఆసక్తిగా అడిగింది, మీరెప్పుడు ఇంత ప్రశాంతంగా ఎలా ఉంటారు? జానకమ్మ చెప్పింది, ప్రశాంతంగా ఉండటమంటే గొడవలు లేకపోవటం కాదమ్మా. గొడవ వచ్చినప్పుడు మనిషిని గెలవాలని కాకుండా సమస్యను గెలవాలని ప్రయత్నించాలి. ఆ మాట కావ్య మనసులో బలంగా నిలిచిపోయింది. ఆ రాత్రి రాఘవరావు భార్యతో అన్నాడు, సీత, నీలో ఈ మార్పు నిజమేనా? నువ్వు నిజంగా మారుతున్నావా? సీతమ్మ నవ్వింది. నేను మారుతున్నానా లేక కావ్యను కొత్తగా అర్థం చేసుకుంటున్నానో తెలియదు. రాఘవరావు మెల్లగా అన్నాడు, రెండూ ఒకటే. అరవింద్ కూడా ఆ మాట విన్నాడు. తన తల్లి భార్య ఇద్దరూ ఒకరినొకరు గౌరవించుకోవటం చూసి అతనికెంతో సంతోషంగా అనిపించింది. మరుసటి రోజు ఉదయం కావ్య చేతిలో ఒక ఫైల్ పట్టుకొని వంటగదిలోకి వచ్చింది. సీతమ్మ అది గమనించింది. ఏంటమ్మా ఆ ఫైలు? కావ్య కాసేపు ఆగి, అత్తయ్య, మీతో ఒక విషయం మాట్లాడాలి. సీతమ్మ నవ్వుతూ, చెప్పమ్మా అంది. కావ్య ఫైలు ఆమె ముందు పెట్టింది. నాకు ఒక ఉద్యోగ అవకాశం వచ్చింది. సీతమ్మ ఒక్క క్షణం మౌనంగా ఉంది. ఇంతకు ముందైతే ఆ మాట వినగానే ఎన్నో ప్రశ్నలొచ్చేవి. నువ్వు ఉద్యోగానికి వెళ్తే ఇల్లు ఎవరు చూసుకుంటారు? అరవింద్ పనులన్నీ ఎవరు చూస్తారు? అసలు బయట ఉద్యోగం ఎందుకు అని. కాని ఈసారి ఆమె ఏమీ అనలేదు. కావ్య ఆ మౌనాన్ని చూసి, మీకిష్టం లేకపోతే నేను వెళ్ళనత్తయ్యా అంది. సీతమ్మ ప్రశాంతంగా అడిగింది, నీకు ఈ ఉద్యోగం చెయ్యాలనుందా? కావ్య కళ్లలో ఆనందం మెరిసింది. అవునత్తయ్య, ఇంట్లో ఖాళీగా కూర్చుంటే ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు, గొడవలు తప్పితే మరింకేమీ ఉండదు. ఎలానో నేను బిఏ వరకు చదివాను. ఆ చదువుని కాస్త మంచి పనికి ఉపయోగిద్దాం అనుకుంటున్నాను. అందుకే. అయితే వెళ్ళు. కావ్య ఆశ్చర్యంగా చూసింది. నిజంగానేనా? నీ జీవితం గురించి నిర్ణయం తీసుకునేంత పెద్దదానివి నువ్వు. నేను నీకు అడ్డుగా ఎందుకుండాలి? నువ్వు తీసుకునేది మంచి నిర్ణయమే కదా అంది. కావ్య కళ్లల్లో నీళ్లు తిరిగాయి. అత్తయ్య, మీరింత మారిపోయారని ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. సీతమ్మ చిరునవ్వుతో, నేను మారలేదమ్మా. ఒక విషయం నేర్చుకున్నాను. కోడలంటే నా మాట వినాల్సిన మనిషి కాదు, తన జీవితాన్ని తనకు నచ్చినట్టు నిర్మించుకోవాల్సిన మనిషి అని. ఆ రోజు సాయంత్రం కావ్య ఆ విషయాన్ని భర్తకు చెప్పింది. అరవింద్ ఆనందంగా, నాకెప్పటినుంచో నువ్వు ఉద్యోగం చేయాలని ఉండేది, కానీ నీకింట్లో ఇబ్బంది వస్తుందేమో అని అనుకున్నాను. కావ్య నవ్వుతూ, ఇప్పుడా భయం లేదు. అరవింద్ తల్లివైపు చూసి, అమ్మా, నువ్వు నిజంగా చాలా మారిపోయావు. చాలా ఆనందంగా ఉందమ్మా అన్నాడు. సీతమ్మ వెంటనే, అవున్రా, ఇంటికి పెద్దదాన్నయ్యుండి కూడా నేను ఇన్నాళ్ళు నా పెద్దరికాన్ని నిలుపుకోలేకపోయాను. నా మాటే నెగ్గాలి అని అనుకునేదాన్ని. కాని ప్రేమతో మనం చెప్పే ఒక్క మాటకి ఇంత పవర్ ఉంటుందని ఈ మధ్య తెలుసుకున్నాను. నాకిప్పుడిప్పుడే తెలిసొస్తుంది. ఇంట్లో ఒక్క మనిషి మారినా
ఆ కుటుంబమే ఆనందంగా ఉండొచ్చు అని. కొన్ని నెలల తర్వాత కావ్య ఉద్యోగంలో బాగా రాణించింది. ఇంట్లోనూ తన బాధ్యతలు మర్చిపోలేదు. సీతమ్మ కూడా కోడలి ఉద్యోగాన్ని అర్థం చేసుకుని అవసరమైనప్పుడు సహాయం చేసేది. ఇద్దరి మధ్య అభిప్రాయాలు ఇప్పటికీ అప్పుడప్పుడు వేరుగా ఉండేవి. కాని ఒకటే తేడా, ఇంతకుముందు అభిప్రాయ భేదం అంటే గొడవ, కాని ఇప్పుడు అభిప్రాయ భేదం అంటే చర్చ. కొన్ని రోజులుగా అత్తాకోడలను గమనిస్తున్న జానకమ్మ తన కోడళ్లతో అంది, చూసారా అమ్మా, మనం ఎలా ఉంటామో మన ఇంటి గోడల మధ్య ఆగిపోదు, మనల్ని చూసేవాళ్ల మీద కూడా ఎంతో కొంత ప్రభావం చూపిస్తుంది. ఎప్పుడూ చిన్న చిన్న విషయాలకే పోట్లాడుకునే ఆ అత్తాకోడళ్ళు ఇప్పుడు ఇంత ఆనందంగా ఉన్నారంటే అందుకు మన ప్రమేయం కూడా కాస్త ఉందని అనుకుంటున్నాను అని హాయిగా నవ్వింది ఆవిడ. నిజమే, ఎదుటివారిలోని మంచిని చూసి నేర్చుకోవటం ఎప్పుడూ తప్పు కాదు. కాని వాళ్లలోని చెడును చూసి మనం కూడా అదే మార్గంలో నడవటం మాత్రం తప్పు. మన ప్రవర్తన ఇంకొకరికి ఆదర్శంగా నిలవాలి, చెడు అలవాట్లకు కారణం కాకూడదు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.